హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఏపీ మరియు తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ నోటిఫికేషన్ సమయంలో కోచింగ్కి వెళ్ళాలా వద్దా, లేదా ఓన్ ప్రిపరేషన్ చేయాలా, ఇంటి దగ్గరే చుండి చదువుకోవాలా, లేదా రూమ్కి వెళ్ళి చదువుకోవాలా, హాస్టల్లో ఉండాలా, ఇలా చాలా రకాల డౌట్స్ అనేవి వస్తున్నాయి. మెయిన్ కోచింగ్కి వెళ్ళాలా వద్దా అనే డౌట్ మాత్రం చాలామందికి ఉంది. సో వారందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు అయితే మాత్రం చూడండి, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. అన్ని డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. ఏపీ అయినా తెలంగాణ అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా అలాగే ఎస్జిటి అయినా సరే డిఎస్సి సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి కోచింగ్ వాళ్ళకి అది చెప్పడానికి 3 months అయినా పడుతుంది. మినిమం 3 months అయినా పడుతుంది. అయితే ఇప్పటికిప్పుడు కోచింగ్కి వెళ్ళి మీరు మళ్ళీ రివిజన్ ఎప్పుడు చేస్తారు? కోచింగ్లో చెప్పడమే వాళ్ళు చెప్తూ మీరు వినడమే సరిపోతుంది. మళ్ళీ మీరు రివిజన్ చేయడానికి అండ్ మీరు ఓన్గా చదవడానికి అసలు టైం అంటూ ఉండదు. ఈ 3 months సిలబస్ కంప్లీట్ చేయడానికే టైం సరిపోతుంది. మరి రివిజన్ ఎప్పుడు చేస్తారు? ఎగ్జామ్ ఈలోపు పెట్టేస్తే ఏం చేస్తారు? ఇప్పటి వరకు మీరు ఏ కోచింగ్కి వెళ్ళకపోతే, అసలు ఏమీ తెలియకపోతే, ఒకవేళ మీరు టెట్కి కానీ డిఎస్సికి కానీ అసలు దేనికి కోచింగ్కి వెళ్ళలేదు అనే వాళ్ళు మాత్రమే ఇప్పుడు కోచింగ్కి వెళ్ళండి. లేదు అంటే కోచింగ్కి ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్నాను మళ్ళీ కోచింగ్కి వెళ్తాను అనే వాళ్ళు మాత్రం అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే చెప్పాను కదా, 3 months కోచింగ్ సిలబస్ అంతా చెప్పడానికి సరిపోతుంది. మరి చదవడానికి టైం సరిపోదు అండ్ రివిజన్ చేయడానికి కూడా అసలు టైం సరిపోదు అనమాట. సో మీరు కోచింగ్కి అసలు వెళ్ళొద్దు. అంతకుముందు వెళ్ళారు కాబట్టి ఆ బుక్స్ ఉంటాయి కదా, అవి చదువుకోండి అండ్ బుక్స్ గ్యాదర్ చేసుకొని ప్రిపరేషన్ చేయండి. ఇంకొంతమంది ఎప్పుడో 2018 డిఎస్సికి ఆర్ 16 డిఎస్సికి ఇంతకుముందు డిఎస్సీలకి కోచింగ్ తీసుకుని ఉండుంటారు. ఇప్పుడంతా సిలబస్ కొంచెం మారింది కాబట్టి ఆ సిలబస్ కోసమైనా కోచింగ్కి వెళ్ళాలనుకుంటారు. ఇంతకుముందే వెళ్ళాలి, కానీ వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడైనా వెళ్ళండి, టైం ఏం మించిపోలేదు. ఎందుకు వెళ్ళమంటున్నానంటే, కొంతమంది అస్సలు కోచింగ్ అంటే ఏంటో తెలియదు, ఏం చదవాలో తెలియదు, అలాంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు కోచింగ్కి వెళ్ళాలి. ఎంతో కొంచెం టచ్ ఉంది, చదువుకోగలుగుతాను, ప్రిపరేషన్ చేయగలుగుతాను అనే వాళ్ళు మాత్రం ఇప్పుడు కోచింగ్కి అయితే వెళ్ళొద్దు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ బ్యాచ్ అని ఉంటుంది. కోచింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారనమాట. ఓన్లీ అవనిగడ్డ ప్రగతిని అయితేనేమి ఇంకా చాలా కోచింగ్ సెంటర్లో ఓన్లీ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. హాస్టల్ ఉంటుంది, ఎగ్జామ్స్ సిలబస్ షీట్ ఇస్తారు, ఎగ్జామ్స్ పెడతారు. సో అలాంటి వారికి కొంచెం అమౌంట్ ఏమైనా ఉండి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇంటి దగ్గర చదవడానికి అవ్వలేదు, ఓన్ ప్రిపరేషన్ చేయలేను అనుకున్న వాళ్ళు ఎగ్జామ్ బ్యాచ్కి వెళ్ళడం బెస్ట్. మళ్ళీ కోచింగ్ అంటే మళ్ళీ అంతా ఫస్ట్ నుంచి వస్తుంది కాబట్టి ఎగ్జామ్ బ్యాచ్కి అనేది మీకు ఏ కోచింగ్ సెంటర్ నచ్చితే ఆ కోచింగ్ సెంటర్కి అనేది వెళ్ళండి. అండ్ అలాగే ఆన్లైన్ టెస్ట్ సిరీస్, ఆన్లైన్ కోచింగ్ చూసుకోవచ్చు అన్నాను. ఆన్లైన్ కోచింగ్ అయినా ఆఫ్లైన్ కోచింగ్ అయినా మళ్ళీ స్టార్టింగ్ నుంచి కోచింగ్ తీసుకోవడం అనేది చాలా వేస్ట్ అనమాట. టైం వేస్ట్, మనీ వేస్ట్, అన్నీ వేస్ట్. ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నా మనం చదవకపోతే జాబ్ రాదు కదా. కోచింగ్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే మనం చదవడం కూడా ఇంకొక ఎత్తు అనమాట. సో ఒకసారి కోచింగ్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సిలబస్ మారిన ప్రతిసారి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ వైజ్ ఆన్లైన్ ఉంటాయి కొన్ని, లేదంటే ఆఫ్లైన్ కోచింగ్ కూడా సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్ డౌట్ ఉంది, మ్యాథ్స్ డౌట్ ఉంది, ఇంగ్లీష్ డౌట్ ఉంది, ఓన్లీ వాటికి మాత్రమే ప్రిఫర్ చేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని సబ్జెక్ట్స్ కోచింగ్ అయితే తీసుకోవద్దు, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్, కొన్ని ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు కొన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఇంతకుముందే టెట్కి కానీ డిఎస్సికి కానీ తీసుకొని ఉంటే, మీకు నచ్చి ఉంటే ఒకసారి తీసుకోండి. ఏదేమైనా అమౌంట్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు అమౌంట్ ఉండి ఇంకా బాగా నచ్చినవి, మీ ఫ్రెండ్స్ చెప్పినవి బాగా నచ్చినవి ఉంటే అవి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్ బ్యాంక్స్ చాలా ఉంటాయి కదా, ఓన్లీ అవి జస్ట్ ప్రాక్టీస్ చేయడం కోసమే. కొంతమంది అయితే అవే బుక్స్ని చదువుతున్నారు అనమాట. బుక్సే చదువుతున్నారు, ఇంకా మెటీరియల్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఎవరు చదవట్లేదు. అలా ప్రాక్టీస్ బిట్సే చదువుతున్నారు అనమాట. అలా చదివితే ఎప్పటికీ గెయిన్ అవ్వలేరు. మనం ఒక టాపిక్ చదివి దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయాలి, ఎందులోనైనా సరే, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా బుక్లోనే. సో ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఓన్లీ ప్రాక్టీస్ కోసమే. అవే బిట్స్ అలా చదువుకొని ఉండకోకూడదు. బిట్ వైజ్ ఎప్పుడు చదవకూడదు, కంటెంట్ వైజ్ చదువుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో కూడా ఇది ఎలా చదవాలి, బిట్స్ ప్రాక్టీస్ ఎలా చేయాలనేది కూడా క్లారిటీగా చెప్తాను.
అండ్ నెక్స్ట్ హౌస్ వైఫ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కోచింగ్కి వెళ్ళాలా లేదా ఓన్ ప్రిపరేషన్ చేసుకోవాలా, హాస్టల్కి వెళ్ళాలా, రూమ్స్లో ఉండాలా, ఇలా చాలామంది చాలా రకాలుగా డౌట్స్ అడుగుతున్నారు. అయితే హౌస్ వైఫ్స్ కొంతమందికి పిల్లలు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళలేరు, అలాగని ఇంటి దగ్గర చదవలేకపోతారు, డిస్టర్బెన్స్గా ఉంటారు. కానీ మరీ డిస్టర్బెన్స్గా ఉంటే కొన్ని రోజులు హాస్టల్ అయినా రూమ్ అయినా కోచింగ్కి అయినా వెళ్ళండి. కోచింగ్కి హౌస్ వైఫ్స్ అయినా కాదు, కోచింగ్కి మళ్ళీ రెండోసారి ఎవరికి అవసరం లేదు. ఎవరైనా సరే రెండుసార్లు ఎవరు ఎక్కువ కోచింగ్ తీసుకోవద్దు. ఏమైనా సబ్జెక్ట్ డౌట్ ఉంటే అవి మాత్రమే తీసుకోండి. అయితే మీకు ఇంటి దగ్గర చదవలేను, హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే ఇంటి దగ్గర నేను చదవలేను, ఓన్ ప్రిపరేషన్ తీసుకోలేను అనేవారు మాత్రమే హాస్టల్కి కానీ కోచింగ్ ఎగ్జామ్ బ్యాచ్కి కానీ వెళ్ళండి. సో అలా చాలా ప్రిపరేషన్ చేయండి. అండ్ అలాగే అవన్గార్డ్ ప్రగతి కోచింగ్ పైన నా అభిప్రాయం, నేను కూడా అవన్గార్డ్ ప్రగతి కోచింగ్ తీసుకున్నాను. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే మా బ్యాచ్కి నేను 2017లో కే బ్యాచ్ జాయిన్ అయ్యాను. అయితే అక్కడ మేము జాయిన్ అయిన తర్వాత వెంటనే టెట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. సిలబస్ ఏం సరిగ్గా చెప్పలేదు, ఫ్యాకల్టీ ముందుగానే బాగాలేదు. మా బ్యాచ్కి వచ్చిన ఫ్యాకల్టీ సరిగ్గా నాకు నచ్చలేదు, అసలు ఏం సరిగ్గా చెప్పలేదు కూడాను. కొన్ని బ్యాచెస్కి అయితే మాత్రం చాలా బాగా చెప్పారంట, నోట్స్ కూడా బాగా ఇచ్చారు, అన్నీ బాగా చెప్పారు. మా బ్యాచ్కి మాత్రం కొన్ని సబ్జెక్ట్స్ అయితే అస్సలు నచ్చలేదు. ఓన్లీ ట్రై మెథడ్ ఒకటే నాకు కొంచెం బాగా నచ్చింది, అదొకటే బాగా యూజ్ అయింది. మిగతాదంతా నేను ఓన్గానే చదువుకున్నాను. అండ్ ఎలాగో జాయిన్ అయ్యాం కాబట్టి మరి మధ్యలో వచ్చేసినా సరే మన ఫీజు మనకి ఇవ్వరు కాబట్టి అలా 3 months అక్కడే స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో అవన్గార్డ్ ప్రతి బ్యాచ్కి మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, సేమ్ ఫ్యాకల్టీ ఉంటుందని ఎవరు చెప్పలేరు. ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క ఫ్యాకల్టీ ఉంటారనమాట. ఒక బ్యాచ్కి ఈ బ్యాచ్కి వచ్చిన ఫ్యాకల్టీ నెక్స్ట్ బ్యాచ్కి రావచ్చు, రాకపోవచ్చు. సో అలా ఉంటుందన్నమాట. అందుకనే కొన్ని సబ్జెక్ట్స్ అయితే నాకు యూజ్ అవ్వలేదు, అక్కడ అసలు ఏది అవ్వలేదు. ఒక ట్రై మెథడ్ ఒకటే నేను బాగా చదివాను, అక్కడ నాకు అర్థమైంది బాగా. మిగతావన్నీ నాకు నచ్చలేదు, కానీ కొంతమందికి అయితే చాలా బాగా యూజ్ అయ్యింది. సో దాని మీద నా అభిప్రాయం అట్లా ఉంటుంది. ఒకే స్టాఫ్ అయితే బాగుండేది, కానీ స్టాఫ్ కొన్ని బ్యాచ్లకు మారడం వల్ల నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఇంటి దగ్గర నాకు చదవడం అవ్వలేదు. అంటే నోటిఫికేషన్ తీయలేదనమాట, లేట్ అవ్వడం వల్ల నేను చదవలేకపోయాను. అందుకని ఎగ్జామ్ బ్యాచ్కి అనేది వెళ్ళాను ఒక 2 months. సో అది కూడా యూజ్ అయింది. అండ్ నెక్స్ట్ నేను రూమ్లోనే ఇంటి దగ్గర ఉండి చదువుకున్నాను. సో చెప్పాను కదా, ఇప్పటికిప్పుడు కోచింగ్ అనేది చాలా వేస్ట్ అండి. మీరు చదివితే మీ ఓన్ ప్రిపరేషన్ మీద మీరు ఎంతగా చదవగలుగుతారో అది మీరు ప్లాన్ చేసుకొని చదివితే మాత్రమే మీరు సక్సెస్ అవుతారనమాట. సో అలా చదవండి. నెక్స్ట్ వీడియోలో ఎలా చదవాలి, ఈజీగా ఎలా గెయిన్ అవ్వాలో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే అవన్గార్డ్ ప్రగతి తెలుసు కదా అందరికీ, తెలుగు రాష్ట్రాల్లో 2 ఏపీ మరియు తెలంగాణలో అందరికీ తెలుసు. డిఎస్సి అభ్యర్థి ప్రతి ఒక్కరికి ప్రగతి కోచింగ్ సెంటర్ గురించి తెలుసు కదా. సో కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఈ మంత్ 19th. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ పోస్ట్ నాకు వచ్చింది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. ప్రగతి డిఎస్సి గురించి చెప్పండి మేడం, కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడిగారు చాలామంది. సో అందుకనే ఈ పోస్ట్ అనేది నాకు వచ్చింది. కొత్త బ్యాచ్ అనేది ఈ 19th స్టార్ట్ అవుతుంది. లేడీస్కి పామర్ క్యాంపస్, అలాగే జెంట్స్కి అవన్గార్డ్ క్యాంపస్ ఉంటుంది తెలుసు కదా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. 8106268194 ఈ నెంబర్ ఉంటాయి కదా, ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో ఇది అండి, ఈ ఏపీ వాళ్ళకి డిఎస్సి బ్యాచ్ అనమాట. కొత్తగా ప్రారంభిస్తున్నారు కాబట్టి, న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ బ్యాచ్కి వెళ్ళండి. ఒకవేళ కోచింగ్ కాకుండా మీరు ఎగ్జామ్ బ్యాచ్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ డీటెయిల్స్ చెప్తే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ అలాగే తెలంగాణ వాళ్ళు కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందేమో, వాటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే చెప్తారేమో, చేయండి. నాకైతే తెలియదు, ఈ పోస్ట్ నాకు వచ్చింది కాబట్టి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుందని నేను వీడియో చేస్తున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే వీళ్ళు కాంటాక్ట్ అయితే చెప్తే మీరు అలా ఫాలో అవ్వండి. సో కోచింగ్కి మళ్ళీ వెళ్ళొద్దు, ఓన్గా ప్రిపరేషన్ చేసుకోండి. ఓన్గా ఎందుకు ప్రిపరేషన్ చేసుకోమంటున్నానంటే మీ స్ట్రాటజీ ఎంతవరకు ఉంది, మీరు ఎంత చదవగలుగుతున్నారు, మీరు ఇప్పటివరకు ఎంత కంప్లీట్ చేసే సిలబస్ అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి మీ ఓన్ ప్రిపరేషన్ చేసుకోవడం బెస్ట్. అలాగే ఎగ్జామ్ బ్యాచ్కి కూడా అమౌంట్ ఉంటేనే వెళ్ళండి, లేదు అంటే ఇంటి దగ్గరే మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి.
అలాగే ఆన్లైన్ కోచింగ్ ఉంటుందా డిఎస్సికి అనేది, ఆన్లైన్ కోచింగ్ ఎక్కువగా లేవు, నాకైతే పెద్దగా తెలియదు ఆన్లైన్ కోచింగ్ ఏవి బెస్ట్ అనేది. అలాగే టెస్ట్ సిరీస్ కూడా నాకు తెలియవు, ఒకవేళ తెలిస్తే చెప్తాను ఏది బాగుంటుంది అనేది. అలాగే బిట్స్ బ్యాంక్ కూడా ఒకసారి ప్రిఫర్ చేసి ఏది బాగుంది, కొత్తగా ఏది మార్కెట్లోకి వచ్చింది అనేది కూడా మీకు కావాలి అంటే చూసి నేను చెప్తాను. సో మీరు ఎంతవరకు అయినా సరే టెక్స్ట్ బుక్స్ అనేవి గ్యాదర్ చేసుకోండి, మెటీరియల్స్ పైన ఎక్కువగా ఆధారపడవద్దు, మీ ఓన్ ప్రిపరేషన్ అనేది చేయండి, కోచింగ్కి వెళ్ళొద్దు. ఎవరైనా సరే, హౌస్ వైఫ్స్ అయినా సరే, నార్మల్ వాళ్ళైనా సరే, రెగ్యులర్ చదువుతున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఎక్కువ సార్లు కోచింగ్ తీసుకోవద్దు. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఆల్ ది బెస్ట్.